ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచోడాకు దక్కింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది. అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతున్న జపాన్కు చెందిన నిహాన్ హిండాడియోకు సంస్థకు గతేడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే, చెప్పండి. వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోను శాంతి బహుమతి నిర్వహించింది. మరి 1967 అక్టోబర్ 7 జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ వెంటే వెనిజులాకు నేషనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. 2018లో BBC 100 Women, టైమ్స్ మ్యాగజైన్ వరల్డ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్స్ జాబితాలో కూడా నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది. ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, సో దీన్ని ఎలా చూస్తారు వాళ్ళని అనుకుంటున్నారు? ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఈసారి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రపంచ దేశాలు కొన్ని వ్యతిరేకించాయి కూడా ట్రంప్ విషయాల్లో. మరి దాంతో పాటు నోబెల్ కమిటీ కూడా ట్రంప్ కి ఇవ్వాలని ఇంట్రెస్ట్ లో లేదు కాబట్టి మరియాకు లభించింది. మరి ఈసారి ట్రంప్ ఎన్నో ఆఫర్ పెట్టుకున్నారు, కానీ దానికి అనుగుణంగా ఈసారి రాలేదు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.